హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ఏంటంటే ఎప్పటి నుంచి అడుగుతున్నారు మమ్మల్ని నన్ను. ఇది చూస్తున్నారు, ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇదే మా ఇల్లు, ఇక్కడే ఉంటాను నేను. ఏంటంటే అసలు హాస్పిటల్ నుంచి ఇంటికి ఎంత జర్నీ ఉంటుంది, అసలు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటని. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఈ హాస్పిటల్ దగ్గర ఇల్లు తీసుకోవడం వల్ల నాకు చాలా ఈజీ అవుతుంది. అసలు ఇక్కడ యూకే స్ట్రీట్స్, నేను ఇంటి నుంచి హాస్పిటల్కి ఎలా జర్నీ చేస్తాను, ఏంటి అసలు ఎంత దూరం ఏంటనేది మీకు చూపిస్తాను ఖచ్చితంగా. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వెనక చూస్తున్నారు కదా, ఇదే యూకే స్ట్రీట్స్ ఇలా ఉంటాయి ప్రతిదీ. ఇక్కడ యూకే స్ట్రీట్స్ అసలు ఎలా ఉంటాయని హాస్పిటల్ నుంచి అనేది మొత్తం వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, మా ఇంటి నుంచి ఇంక ఇలా బయలుదేరితే ఏంటంటే జస్ట్ ఈ రోడ్డు క్రాస్ చేస్తూ మేము ఉండేది స్ట్రీట్, ఇది షోల్డ్ రన్ స్ట్రీట్. ఇంకా యూకేలో కార్స్, ఇక్కడ దానికి ఎలక్ట్రిక్ కార్స్ ఉంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ప్రతిదీ పిన్ టు పిన్ ట్రాఫిక్ రూల్స్ అనేది పిన్ టు పిన్ ఉంటాయి, స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇల్లులు అసలు ఎప్పటి నుంచో కట్టిన ఇల్లులు. వీళ్ళు ఇక్కడ అడ్వాన్స్ అవ్వలేదు అసలు, అంతా దగ్గర కట్టుకోవడం. ఇక్కడ అటాచ్డ్ డిటాచ్డ్ హౌసెస్ ఉంటాయి, మ్యాక్సిమం అంతే ఉంటాయి ఇక్కడ అంతా. ఇదంతా ఇలా ఇక్కడ పార్కింగ్ స్పేస్ అనేది మన ఇది నా ఇల్లు, నా ఇంటి ఎదురుగా పార్కింగ్ చేసుకోవాలి అనేది రూల్ ఉండదు. ఎవరన్నా ఎక్కడన్నా అలొకేటెడ్ పార్కింగ్ జోన్లో మనం పార్క్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ రోడ్డు దాటితేనే ఇక్కడ నుంచే మా హాస్పిటల్ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు అది ఇటు చూస్తున్నారు కదా, బ్రాడ్ఫోర్డ్ ఎఫ్సి అని, అదే ఫుట్బాల్ స్టేడియం అనమాట, పెద్ద ఫుట్బాల్ స్టేడియం ఇది. ఇక్కడ వీక్లీ గేమ్స్ జరుగుతాయి. రేపు సండే కదా, రేపు గేమ్స్ జరుగుతాయి అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఇది మా హాస్పిటల్. ఇక్కడ అడ్మిన్ బ్లాక్ ఇదంతా. ఏమైనా ట్రైనింగ్స్ కానీ, ఏమైనా నర్సెస్కి సంబంధించింది ఇండక్షన్ ప్రోగ్రామ్స్ ప్రతిదీ అంతా ఇక్కడే జరుగుతాయి అనమాట. ఇది నా హాస్పిటల్ మెయిన్ అడ్మిన్ బ్లాక్. ఇటు వెళ్తే నా ఇల్లు, ఇటు వెళ్ళి రైట్ తీసుకుంటే మా ఇల్లు అనమాట. మాకంతా 5 minutes వాకబుల్ డిస్టెన్స్. అందుకే యూకేలో ఇంకా నేను కార్ నేర్చుకోలేదు, డ్రైవింగ్, బస్సు అదంతా అవసరం లేదు. డ్యూటీ 8 కంటే మనం 7:50, 7:55 ఇంట్లో బయలుదేరితే సరిపోతుంది. హాస్పిటల్ బయట బస్ స్టాప్, ఇదొక బస్ స్టాప్, ఇదొక బస్ స్టాప్. ఇంకా యూకే స్ట్రీట్స్ ఇలా ఉంటాయి. అసలు ఎప్పటి నుంచి అందరికీ ఒక అవగాహన. ఇప్పుడు ఫస్ట్ మనం యూకే నుంచి యూకేకి వస్తున్నాము, అసలు అక్కడ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, అప్పుడు ఏ వీడియో లేదనమాట. నేను అందుకే ఎవరైనా వచ్చే వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా ఇది ఉపయోగపడుతుందనే తప్ప ఇలాంటి వీడియోస్ చేస్తారు. ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాబ్లం. ఇదే హాస్పిటల్ బిల్డింగ్ కనపడేది. ఇప్పుడు టైం చూస్తే ఈవినింగ్ 3:30 అండి, ఈవినింగ్. చూసారు కదా, ఇదే నేను వర్క్ చేసే హాస్పిటల్ మెయిన్ బిల్డింగ్. ఫస్ట్ నేను చూపించిన అంతకుముందు ఇది ఆప్థమాలజీ బిల్డింగ్ అండ్ గైనకాలజీ బిల్డింగ్, దాని ముందు హార్ట్ సెంటర్. మాకు హాస్పిటల్కి చాలా దగ్గర. మ్యాక్సిమం యూకే వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇక ట్రాన్స్పోర్ట్ అనేది వింటర్లో చాలా 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 అసలు వర్స్ట్గా ఉంటుంది అన్నమాట. ఏంటంటే వింటర్లో ఏంటంటే మ్యాక్సిమం ట్రైన్స్ క్యాన్సిల్ అవుతాయి, బస్సెస్ క్యాన్సిల్ అవుతాయి. అందుకే చూసేవాళ్ళు కూడా మ్యాక్సిమం వచ్చేవాళ్ళు ఇంటికి హాస్పిటల్ డిస్టెన్స్కి ఎంత ఉంది ఏంటి అనేది కూడా చూసుకొని రావాలన్నమాట. మీరు అక్కడ రూమ్ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే తెలిసిన వాళ్ళు ఏదో రూమ్ ఖచ్చితంగా సేల్ అవ్వాలని, పర్లేదు హాస్పిటల్కి దగ్గరలో మీకు డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేయగలరు కానీ ప్రతిదీ అలా చెప్తూ ఉంటారు అనమాట. కాకపోతే మీరు మ్యాప్స్ పెట్టుకోండి, పోస్ట్ కోడ్ అడగండి. ఇలాంటి చాలా స్కామ్స్ జరుగుతాయి అనమాట. ఆన్లైన్లోనే ఇంటిని మనం యూజ్ చేసి మనకి తప్పు పోస్ట్ కోడ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఈ పోస్ట్ కోడ్స్ అని చెప్తూ ఉంటారు అనమాట. అలాంటివి నమ్మకండి. కాకపోతే చాలామంది అడిగారు నన్ను, అట్లా మనం ఒకళ్ళ ఇల్లు తీసుకుంటే మనకి యూకేలో జాబ్ వస్తే ఇంటికి అసలు ఏంటి డిస్టెన్స్ కమ్యూట్ అవ్వాలని, దాని గురించి ఈ వీడియో నేను చేయదలుచుకున్నాను. ఇప్పుడు నేనేంటంటే హాస్పిటల్ దగ్గర డైరెక్ట్ ఆపోజిట్ చెప్పాలండి, 5 minutes వాక్. నేను ఆల్రెడీ వీడియోలో చూసాను. ఏంటంటే ఇలా నేను తీసుకున్నాను. కాకపోతే అందరికీ అవగాహన కల్పించాలి. అసలు ఇక్కడ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, హాస్పిటల్ సెట్టింగ్ ఎలా ఉంటుంది అని నేను చేయదలుచుకున్నాను ఈ వీడియో. అందుకే మ్యాక్సిమం చేశాను అనమాట. అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా పదండి, అసలు యూకేలో స్ట్రీట్స్, హౌసెస్, అసలు ఓల్డెన్ హౌసెస్ 1980s కట్టడాలు, 1880s కట్టడాలు, 1700లో కట్టడాలు అసలు ఎలా ఉంటాయి ఏంటి, ఇంకా చెక్కు చెదరని బిల్డింగ్లు అలా ఎందుకు ఉన్నాయి, అసలు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటని మీకు చూపిస్తాను. హాస్పిటల్ ఎదురుగా ఇలాంటి షాప్స్ ఉంటాయి అనమాట. ఇలాంటి షాప్స్ బీభత్సంగా సేల్ అవుతాయి. హాస్పిటల్ ఉన్న ప్రతి ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మ్యాక్సిమం ఇలాంటి షాప్స్లో అనేది తింటారు. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ అనమాట. కాకపోతే ఎక్కువగా మన ఇండియన్స్, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. కాకపోతే నా బాధ ఏంటంటే ఇక్కడ మంచి ఇండియన్ టిఫిన్స్ అలాంటి షాప్స్ లేవు. ఇక్కడ ఉంటే అసలు వాడు కోటీశ్వరుడు అయిపోతాడు సంవత్సరాలు తిరగకముందే. ఇంకా హౌసెస్ ఇలా ఉంటాయి అంతా. ఇది అటాచ్డ్ హౌసెస్ ఇవి అన్నీ. ప్రతి ఒక్కళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే ఖచ్చితంగా. హౌసెస్ అన్నీ అటాచ్డ్ హౌసెస్. మ్యాక్సిమం ఈ ఏరియాలో అంతా నర్సెసే ఉంటారు, ఎందుకంటే హాస్పిటల్ దగ్గరలోనే కాబట్టి మ్యాక్సిమం నర్సెసే ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్ దాటేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఫైన్లు అవి సింగపూర్లో లాగా అయ్యారు, కానీ ఇక్కడ సెంట్రల్ లండన్లో ఉంటాయి కదా, అవి మ్యాక్సిమం అందరూ రూల్స్ ఫాలో అవుతారు.
చూస్తున్నారు కదా, అది హాస్పిటల్. ఇంకా ఇక్కడ ఇలాంటి స్ట్రీట్స్ ఉంటాయి అనమాట సేమ్. కాకపోతే ఈ ఏరియాలో అంతా మ్యాక్సిమం నర్సెసే ఉంటారు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మ్యాక్సిమం ఆఫ్ ద పాపులేషన్ నర్సెసే. కాకపోతే మేము ఉంటున్న ఏరియాలో బ్రిటిషర్స్ తక్కువ, మ్యాక్సిమం అందరు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. మేము ఉంటున్న ఈ వాట్ఫోర్డ్ ఏరియాలో ఎక్కువ మంది పాకిస్తానీస్. అసలు చూస్తున్నారా ఇల్లులు అంతా, అసలు ప్రతిదీ అటాచ్డ్ హౌసెస్ ఇక్కడ. ఇండివిజువల్ ఫ్లాట్స్ ఇప్పుడు మొదలైనాయి, కానీ ఎర్లీ 2000s మొదలైనవి. బార్బర్ షాప్స్, కటింగ్ చేయించుకోవాలంటే మినిమం 10 పౌండ్లు అంటే 1000 రూపాయలు కటింగ్ చేయించుకోవాలంటే. చూడండి ఇల్లు, మనం ఈ వేలోనే నడవాలి మనం. ఇంకా కార్ ఇక్కడ అన్నీ చెప్తారనమాట, ఇదే ఇలానే వెళ్ళాలి, 2 వే ఉండదు అనమాట. మళ్ళీ మనం ఇటు వెళ్ళడానికి లేదు, ఇక్కడ ఈ సిగ్నల్స్ ద్వారా ఇంక మనం ఇటు ఇంక వెళ్ళటం ఉండదు. అటు నుంచి వచ్చే వెహికల్సే ఉంటాయి, కానీ వెళ్ళే వెహికల్స్ అసలు ఉండవు అనమాట. అంటే ఈ వింటర్ ఎండ్ అవుతుంది, ఇంకొంచెం స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లైట్ వర్షం పడుతుంది, అని క్వాలిటీ వీడియో తీయడానికి కూడా ఫీజిబుల్గా ఉంటుంది అని ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఖచ్చితంగా లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తాను. అసలు ఎవరైతే వచ్చేవాళ్ళు ఉంటారో నర్సెస్, మన ఫ్యామిలీ వాళ్ళకి ఇలాంటి అవగాహన కల్పించాలని ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేయండి. అసలు తెలుసుకోవాలని ఉంటుంది. మనం ఇప్పుడు ఒక కంట్రీకి వస్తున్నామంటే అక్కడ ఈ ఇల్లులు ఎలా ఉంటాయి, అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది. అందువల్లే చేయదలుచుకున్నాను ఈ వీడియో. ఇంకా అక్కడ హౌసెస్ చూసారా, అంత అటాచ్డ్ హౌసెస్. నువ్వు మీ ఇంట్లో కాల్ చేస్తే పక్కన ఇంటికి అర్థమైపోద్ది, నువ్వు వాడి ఇట్లా కొడతాడనమాట, రే కాల్ చేయమాకండి రావు బాబు అని. చూస్తున్నారు కదా యూకే వీధులు, ఇంకంత కార్లు అంతా లైన్గా పెట్టాల్సిందే ఎప్పుడైనా కానీ. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఏరియాలో అంతా మన ఊర్లో మ్యాక్సిమం ఒక సెంటర్లో ఒక షాప్ ఎలా ఉంటుందో మన ఇళ్ళ దగ్గర, అలా ఇక్కడ ప్రతిదీ జరుగుతాయి అనమాట. ఇలాంటి సెంటర్స్లో మనకి కావాల్సిన స్టోర్స్ ప్రతిదీ మనకి దొరుకుతాయి. మన ఇండియాలో దొరకని కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. యూకేలో ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటామంత, ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకొని మనకి కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సటన్ లీఫీ వెజిటబుల్ చెప్పాలంటే మెంతి కూర మనకి టైం దొరకదు. ఇక్కడ ఎవ్రీ 375 days ఇక్కడ దొరుకుతుంది, 365 days ఇక్కడ దొరుకుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఇలాంటి సిగ్నల్ వేసి. ఇప్పుడు ఇక్కడ మీరు చర్చ్ చూస్తున్నారు, ఈ మెథడిస్ట్ చర్చ్ ఎప్పుడో కట్టారు దీన్ని. అసలు చూపిస్తాను ఈ చర్చిని కూడా. అసలు ఇవి పురాతన కట్టడాలు అనమాట. మ్యాక్సిమం అందరూ అనుకుంటారు యూకే అంటే క్రిస్టియన్ కంట్రీ, అసలు క్రిస్టియానిటీ పుట్టిన ఇల్లు, అసలు క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారని. అదేంటంటే అది ఎదురికి ఇప్పుడు అంతరించిపోతుంది అదంతా. ఇప్పుడు ఇంకో కొన్ని 20-30 సంవత్సరాలకి ఆశ్చర్యపోవలసిన యూకే అనేది ఒక ముస్లిం కంట్రీ అయిపోతే అసలు ఎవరికి అసలు ఆశ్చర్యపడాల్సిన లేదు. ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ అంతమంది ఉన్నారనమాట. ఏంటంటే మైగ్రెంట్స్ వచ్చేస్తున్నారు, కమ్యూనిటీ ఎక్కువగా ఉంది ఇక్కడ వాళ్ళది. ఇప్పుడు ఇలాంటి కట్టడాలని ఇప్పుడు ఉన్న యూకేలో కానీ నియరెస్ట్ ఆఫ్ ద లండన్ సిటీలో కానీ ఏంటంటే అవి మాస్కులుగా తయారైపోతున్నాయి, మసీదులుగా తయారైపోతున్నాయి. అంటే మనం ఒక మతాన్ని బోధిస్తున్నామని కాదు, కాకపోతే పాపులేషన్ అంత ఉంది. యూకే ఒక మూలాలు అంతరించిపోతున్నాయి యూకేలో. నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం అది. కాకపోతే రాను ఫ్యూచర్లో మనం యూకేలో క్రిస్టియానిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ యూకేలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఏ రిలీజన్ అయినా కానీ వాళ్ళు ఇప్పుడు నమ్ముకున్నది పాటించేది పాత వాళ్ళు అనమాట. యంగ్స్టర్స్ వీళ్ళంతా తక్కువ అనమాట. అది నేను ఓవరాల్ ద పాయింట్ ఆఫ్ ద థీమ్ చెప్పదలుచుకునేది, అది రిలీజన్ గురించి యూకేలో. అంతకుమించి మనం ఏ రిలీజన్ని మనం సపోర్ట్ చేస్తున్నామని కాదు. చూస్తున్నారు కదా కట్టడాలు, ఎంత పురాతన కట్టడాలు ఇవన్నీ, ఇంకా చెక్కు చెదరనుకుంటా ప్రతిదీ. మన దగ్గర ఏంటంటే అంత స్కామ్. ఇక్కడ అసలు అదేం ఉండదు అనమాట. నీతిగా నిజాయితీగా కట్టేస్తారు, డబ్బులు కూడా అంతే అడుగుతారు అనమాట. చెప్తారు ఇల్లు కట్టేటప్పుడే ఒక 100 ఏళ్ళ ఎక్స్పైరీ ఉంటుంది దీనికి, మళ్ళీ తర్వాత రెనోవేషన్ చేయించుకోవాలి అని చెప్తారు. సేమ్ ఖచ్చితంగా అలానే జరుగుతాయి అన్నీ. యూకేలో వర్క్ చేయడానికి రావడానికి యాజ్ ఎ నర్స్గా, ఫార్మసిస్ట్గా, డెంటిస్ట్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు యూట్యూబ్లో వీడియో చూసి కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అదండి ఫస్ట్ ఏంటంటే మనం ఫ్యూచర్గా మన మైండ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి యూకేకి రావడానికి. ఫస్ట్ ఇలా క్లైమేట్ ఫస్ట్ ఈ వింటర్లో చాలా డిప్రెసింగ్గా ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, మనతో ఎవరు మాట్లాడు, ఏదో ఎవడు మనవాడు చూసుకుంటాడు. ఇక్కడ యూకేలో ఏంటంటే మెయిన్గా నేను గమనించింది ప్రైవసీ అండ్ డిగ్నిటీ చాలా ఇంపార్టెంట్ యూకేలో. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ప్రైవసీని మనం రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ యొక్క డిగ్నిటీని మనం కాపాడుకోవాలి. ఈ రెండు నేర్చుకుంటే యూకేలో ఎన్ని సంవత్సరాలైనా బతకొచ్చు. మెయిన్ ఇదే మనం యూకేలో నేర్చుకోవాల్సింది. చూస్తున్నారు కదా ఇందాక నేను చూపించినట్టు ఇలాంటి ఆఫ్లైన్ షాప్స్ ఉంటాయి యూకేలో. మ్యాక్సిమం మనకి ఇంటి చుట్టుపక్కల ఉన్న షాప్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం బయట షాపుల మీద పోలిస్తే ఇక్కడ రేట్లు ఎక్కువ, బాగా దోచేస్తారు మన దగ్గర నుంచి. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఎవరన్నా ఏదన్నా షాపింగ్ చేయాలి అనుకుంటేనే మెయిన్ స్టోర్స్ ఉంటాయి ఇక్కడ. లిడిల్ అని, ఎస్డా అని, కాస్కో అని, టెస్కో అని చాలా ఉంటాయి అనమాట. ఇలాంటి స్టోర్స్ దగ్గర మనం షాపింగ్ చేయొచ్చు.
అది సేమ్ ఇల్లులు మనం ఎక్కడ చూసినా ఇప్పుడు నేను ఒక పార్ట్ చూపించాను హాస్పిటల్ దగ్గర ఉన్న ఇల్లులు. ఇప్పుడు హాస్పిటల్ వెనకాల ఇల్లు ఎలా ఉంటాయి అంటే మా ఏరియాలో ఉన్న ఇల్లు మ్యాక్సిమం ఇక్కడే సేమ్ డిటాచ్డ్ హౌసెస్ ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ చూపిద్దామని నేను కొంచెం ఇప్పుడు వేరే ఏరియాకి వెళ్తున్నాను అనమాట. అసలు అపార్ట్మెంట్స్ ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం తీసుకుంటే ఇలాంటి ఇల్లులను తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి రూమ్ రెంట్కి ఇస్తారు ఖచ్చితంగా. ఇది అటాచ్డ్ హౌసెస్ అన్ని, తర్వాత సెమీ డిటాచ్డ్ హౌసెస్ అని కంప్లీట్గా ఉంటాయి. అవి మేము ఉంటున్న ఏరియాలో మ్యాక్సిమం అటాచ్డ్ ఆర్ సెమీ డిటాచ్డ్ అంతే. ఫుల్లీ డిటాచ్డ్ అనేది చాలా తక్కువ కనపడుతుంది. ఇది మా హాస్పిటల్ మెయిన్ వెనక నుంచి బ్యాక్ ఎంట్రన్స్. ఇది కూడా ఒక బ్లాక్. ఇది ఒక కొత్తగా ప్యాథాలజీ బిల్డింగ్ వచ్చారు మా హాస్పిటల్. మొత్తం ప్యాథాలజీ బిల్డింగ్. ఎదురు ప్యాథాలజీ బిల్డింగ్ ఏంటంటే బ్యాక్ వేరే డిపార్ట్మెంట్ నుంచి లింక్డ్ బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు అదంతా ఎందుకు ఇబ్బంది అవుతుందని సపరేట్గా ప్యాథాలజీకి ఒక బిల్డింగ్ ఉండాలని ఫండ్స్ రేజ్ అవుతాయి. లాస్ట్ ఇయర్ ఇప్పుడు ప్యాథాలజీ బిల్డింగ్ అయిపోయింది. మ్యాక్సిమం 1 year లోపలే కంప్లీట్ చేశారు. అది అపార్ట్మెంట్స్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నాయి అపార్ట్మెంట్స్. సో వాటిని చూపిద్దామని నేను ఈ ఏరియా ఇటు సైడ్ రావాల్సి వచ్చింది. ఏంటంటే స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టు అసలు జీరో నాలెడ్జ్ అనమాట. మనం ఎప్పుడైనా దేశం దాటిందే లేదు అసలు ఇండియా నుంచి. మ్యాక్సిమం నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వచ్చి నాకు సింగూర్లో 14 months. సింగూర్ అంటే మన పక్కన కాబట్టి మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అసలు యూకేలో యూరోపియన్ కంట్రీస్లో వచ్చేసి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెస్టర్న్ మోడర్న్ స్టైల్లో వచ్చేసాము. అసలు ఏంటి అనేది మనకు తెలియదు. అందుకే ఎవరికో వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అసలు ముందు ఒక అవగాహన వస్తుంది కదా, మన మైండ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అందుకే ఈ వీడియో చేయదలుచుకున్నాను. అలాంటి చూస్తున్నారు కదా అపార్ట్మెంట్స్ అక్కడ అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అపార్ట్మెంట్స్ మొన్న మధ్యనే స్టార్ట్ అయ్యాయి 2000s, ఎర్లీ 2000s. ఇదివరకు అనేది అసలు లేవు అపార్ట్మెంట్స్. నాకు తెలిసి ఎర్లీ 2000s కూడా కాదని నేను అనుకుంటున్నాను. అపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి అపార్ట్మెంట్స్ ఇక్కడ. అసలు చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో క్లైమేట్. ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నా కానీ మ్యాక్సిమం ఈ అపార్ట్మెంట్లో మోస్ట్ ఆఫ్ ద రెసిడెంట్స్ అందరూ వచ్చేసి హాస్పిటల్ వాళ్ళు. ఎందుకంటే మా హాస్పిటల్ దగ్గర కాబట్టి అందరు ఇక్కడ తీసుకుంటారనమాట. అపార్ట్మెంట్స్లో కూడా ఉంటాయి. అపార్ట్మెంట్స్ అన్ని ఫీచర్స్ మన ఇండియాలో గేటెడ్ కమ్యూనిటీస్ ఎలా ఉంటాయో, అపార్ట్మెంట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో ప్రతిదీ ఆ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. నార్మల్గా పెట్టి పోలిస్తే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ట్రాఫిక్ ఎలా పాటిస్తున్నారు అందరూ. చూసారు కదా వీడియో మొత్తాన్ని ఒక స్మాల్ టూర్గా నేను చేశాను. అది జస్ట్ అవగాహన కోసమే. ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉంటాయి ఖచ్చితంగా కామెంట్ రూపంలో నన్ను అడగండి, ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాను. ఇది నా హాస్పిటల్ యొక్క సరౌండింగ్స్, యూకే స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ కమ్యూనిటీ ఎలా ఉంటాయి ఏంటి అనేది వీడియోలో క్లియర్ కట్గా చూపించాను. యూకే రోడ్స్, స్ట్రీట్స్, హౌసెస్ ఎలా ఉంటాయి, టైప్ ఆఫ్ హౌసెస్, అపార్ట్మెంట్స్ చూపించాను మీకు. అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ ఆఫ్ చెప్పాను. కాకపోతే వచ్చే వాళ్ళు క్లియర్ కట్గా మీరు రూమ్ రెంటింగ్ అనేది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అవ్వండి. లేదా గుడ్డిగా ఆన్లైన్లో నమ్మి సోర్స్ మీరు నమ్మకండి. 2-3 ఎంక్వైరీలు చేసుకోండి, అప్పుడే బెస్ట్ అనమాట. ఏంటంటే హాస్పిటల్కి దూరంగా ఉంటే కారు ఉండి అలాంటి ఉంటే అప్పుడు ట్రావెలింగ్ అనేది మీకు ఫీజిబుల్గా ఉంటుంది. లేదా వాకబుల్ డిస్టెన్స్ ఉంటే అది ఓకే, ఫీజిబుల్గానే ఉంటుంది. కొంచెం దూరంగా ఉండి ట్రాన్స్పోర్ట్ జోన్ లేకపోతే ఇబ్బంది పడతారు, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అదే వీడియో చేయదలుచుకున్నాను. ఇక ముందు ఇలాంటి వీడియో నచ్చితే షేర్ చేయండి.